వాళ్ళు పోయిన తర్వాత ఆడపిల్లకి పుట్టింట్లో దిక్కేవారు మావయ్య. అవునే, ఆడబిడ్డ తల్లి అవుద్దా అన్న తండ్రి అవుతాడా? ఇప్పుడు నా బతుకు ఏం కాదు మావయ్య. ఆ కట్న సంగతి చెప్పకుండా పోయిందే, ఇప్పుడు మా ఆయనకి ఏమని చెప్పేది? నా అప్పు సంగతి మాత్రం చెప్పి చచ్చిందంటే ఎరా చంద్రం మాట్లాడవేరా? బాబాయ్, ఈ పరిస్థితుల్లో మీరు కూడా చూడమ్మాయి, ఈ సంసారం ఎట్ట అయినందుకు నాకు మాత్రం కడుపు కోతగా లేదంటావా? మీరు ఊ అనండి, నాకు దోషిన సాయం నేను చేసి ఆ లోకంలో ఉన్న మా అప్ప మనసుకు శాంతి కలిగిస్తాను. మీ మాట ఏది కాదన్నాం, ఏం చేయమంటారో చెప్పండి. ఈ ఇంటి పరిస్థితి తెలిసి నా బాకీ అడగలేను. వాడికా చిన్నదాన్ని పెళ్లి చేయాల్సిన బాధ్యత గుండెల మీద కుంపట్లాగా ఉంది. నాకు ఇంట్లో ఆడదిక్కులేరు, ఈ వయసులో చేతులు కాల్చుకోలేను. అంచేత ఆ చిన్నదాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి మీరే పెద్ద మనుషులాగా అత్యంతలేయండి. ఈ పాడు బుద్ధి మనసులో పెట్టుకుని ఇన్నాళ్ళు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నాను అనమాట. వారిని అబ్బడాలా ఇందులో పాడు బుద్ధే ఉందిరా. ఏదో దాని బాధ్యత తప్పుతుంది, నా బాకీ తీరినట్టుంటుంది, దీని కట్నం బాకీ నేను ఇద్దాంలే అని మంచిదలా చెబుతుంటే నా మీద ఎగురుతానండి. నీ ఔదార్యం నాకేం అక్కర్లేదు. దాన్ని పెళ్లి చేయలేకపోతే దాని కొంత ఇంత విషయం వస్తాను, కానీ నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నీకంటే బజార్ల బదులు నిజాయితీగా బతుకుతాయి. వాయబ్బో, ఇప్పుడు పోర్చుకొచ్చిందా రోసం? ఇన్నాళ్ళు ఏమైందే? ఈపాటి జ్ఞానం ముందే ఉంటే ఈ సంవత్సరానికి గతి పట్టుండే కాదు. మళ్ళీ అప్పు చేసి తల్లి కర్మ చేయకపోతే ఎవడేచ్చాడు? శవాన్ని ఊరవతల బారేస్తుంటే దాని అప్పు నా అప్పు రెండు తీరాయిగా. మామయ్య మాటలు కోపం వదిలేసి నిదానంగా ఆలోచించు, అందరం ఒడ్డున పడతాం. నువ్వు ఒడ్డున పడటం కోసం దాని గొంతుకొస్తావంటే నేను అసమర్థుని కావచ్చు, కానీ మోసగాని కాదు. కన్న తల్లి పోతే కన్నీరు తొలవాల్సింది పోయి కళ్ళలో పొడుస్తారా? ఇదే మా కోంపంలో అయితే పందిని కోసినట్టు పరపర కోసేమో. అది చేతకాక నేను వీళ్ళకి తలుసైపోయాను. నా తల తాకట్టు పెట్టైనా సరే అనా పైసలతో సహా మీ బాకీ తెచ్చేస్తాను. వెళ్ళండి, ఇంటికి వెళ్ళిపోండి. అమ్మా, ఆకలి అవుతుందమ్మా. చంద్రబాబు, 2 రోజుల నుంచి చూస్తున్నా మీ ఇంట్లో కొండ పోయి ఎక్కలేదు. కన్నీళ్లు కడుపు నింపుతాయా స్వామి? కులానికి తక్కువైనా కుళ్ళను ఎత్తిపోసినా మాకు ఒక మనసు ఉంది స్వామి. అందుకే బాబు కాస్త ఎంగిలి పడతారని కూడొండుకు తెచ్చాను. కుళ్ళు లేని మనసున్నాడు కూడు స్వామి. మీరేమనుకోకపోతే జానకి, అందరికీ వడ్డించు. నీకు చెప్పేంత డోని కాను స్వామి. రాజమ్మకి తొందరలో పెళ్లి చేసేయండి. ఇట్లా అడ్డమైన కుక్కల నోళ్ళు మూతలు పడతాయి స్వామి. 7,000, 20,000, 25,000, 30,000. ఆపండి, ఆపండి. తీసుకోండి. నువ్వా? పిలవని పేరంటానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చూసియండి. వెళ్ళిపోతున్నా మేనగోళ్ళ. తలపడేవండి. నువ్వా మావయ్య? వచ్చావా? చాలా సంతోషం. నువ్వు రావేమని భయపడ్డాను. రాక తప్పుద్దంటరా. రాత్రి మీ అమ్మ కల్లో కనపడి, ఒరే తమ్ముడు నా కూతురు పెళ్లిరా, ఎల్లి 4 మెతుకులు తినరా అని కంట తడిపెట్టింది. వాళ్ళ ఆయన దినం ఖర్చులు తొందరలో ఏమని నీతో చెప్తానంది. రాత్రి నీ కల్లో కనపడి చెప్పలేదా? నిద్రపోతే కదా మావయ్య కలలు రావడానికి. సరే ఇక్కడ కూర్చున్నావండి, ముందురా. ఒరే మబ్బులు, ఆ కాఫీలే సరిగా చూసుకో. అట్టా తప్పనే ఇలా వారిని సిగ్గులేని జీవం. అనుకోకుండా ఖర్చులు పెరిగి 2,000 తగ్గి ఏమనుకోండి సార్. అలా వీలు పడదు. డబ్బు పూర్తిగా ఇస్తే గానీ తాళి కట్టడానికి వీలేదు. మీరు ఇలా అంటే 10 మందిలో నేను అబాస్ అవుతాను. మీ బాకీకి ప్రోగ్రామ్ డ్రాస్ తీసుకొచ్చాను, చూసుకోండి. నెలకు 3 రూపాయలు వడ్డీ. అలాగైతే పద. థ్యాంక్స్ సార్. కూర్చో, కాలు కదా మనకు. పంచదార మరో 5 కేజీలు కావాలట. 5 కేజీలా? బస్తా అయిపోయిందా? అవునండి, నూనె కూడా ఓ డబ్బా. డబ్బానా? నేను తాగుతున్నారా? నా వల్ల కాదు, నా పని అయిపోయింది. నేను ఎక్కడికైనా పారిపోతాను. ఏమిటండి, ఏమిటో మాట్లాడు. తీసుకురండి. వస్తున్నాను. చంకలా ఎందుకు కింద పడి ఆడుకుంటాడు. వెళ్ళి పని చూడు, వెళ్ళు. బాబుని జాగ్రత్తగా చూసుకో.
బేబీ బాబు ఇక్కడ అక్కడ ఆడుకుంటున్నాడు. బాబు 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 నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఇద్దరు కాళ్ళు పట్టుకుని అప్పులు చేసి పెళ్లి చేస్తాను. రాజీపేట ఇంకా తాడిపడలేదు. ఇప్పుడు నువ్వు ఫోన్ నడిచావంటే రాజీపేట మధ్యలో అయిపోతుంది. జనకి ప్లీజ్ మళ్ళీ నేను ఈ పెళ్లి చేయగలనా చెప్పు. ఏడిస్తే వాడు బతుకుతానో చెప్పు. ఈ 10 నిమిషాల మధ్య దెబ్బతున్నాను అనుకో. నీ కళ్ళని నీ కళ్ళలోనే చెప్పు. అవును, నువ్వు నీ 2 సంవత్సరాలు బిడ్డకే తల్లివి. నేను 20 సంవత్సరాలు పెరిగిన ఆడదానికి అన్నయ్యని. ఈ విషయం 10 మందిలో నువ్వు తెలిసేటట్టు ఏడిస్తే ఆ తర్వాత నువ్వు నా శవం మీద పడి ఏడుస్తావు. చంద్రం, ఎంత బాధపడ్డా ఆడపిల్లని అత్తవారింటికి పంపక తప్పదు కదా. సంతోషంగా పంపించాలయ్యా. అన్నయ్య వెళ్ళొస్తాను. వదినా వెళ్ళొస్తాను. బేబీ వస్తాను. వదినా బాబెక్కడ? బాబెక్కడ? ఇంకెక్కడ బాబమ్మ? రామ్మా చూద్దు రామ్మా.